నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన బిడ్డలందరినీ మమ్మల్ందరినీ నీ గొప్ప హస్తాల్లో జ్ఞాపకం చేసుకుని వాక్యముల ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవాది దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలిచి ఉండుట దేవుడిచ్చినటువంటి గొప్ప వాక్యంగా నేను తలుస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి దైవ సన్నిధానంలో ఆయన ఆరాధించడానికి మహింపరచడానికి నాకు ఇచ్చినటువంటి ఈ శుభప్రదమైన సమయాన్ని బట్టి మనం దేవునికి వందనస్తులమై ఉన్నాం. వేదాంత విద్యను గురించినటువంటి ఆదివారముగా ఈ ఆదివారము మనకి ధ్యానాంశమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధ్యానాంశాన్ని పురస్కరించుకొని మరి పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి 4 పాఠ్య భాగాలు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మొదటి పాఠముగా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం నుంచి 23 వరకు 2వ పాఠముగా, అదే రీతిగా మరి పరిశుద్ధ మత్తయి సువార్త 13వ అధ్యాయం 16 నుంచి 23 వరకు సువార్త పాఠముగా, 3వ పాఠముగా, తిరిగి 1వ కీర్తన ఉత్తర ప్రచిత్రంగా మనము చదువుగా విన్నాం. ఈ 4 పాఠ్య భాగాల ద్వారా నేటి ధ్యానాంశమును మనము జ్ఞాపకము చేసుకొని పోతూ ఉన్నాం. సంఘము కేవలం ఆరాధన చేసే సమాజమే కాకుండా దేవుని గురించినటువంటి మాటలు లేక వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకునేటటువంటి సాధకాలుగా మనము ఆయత్తపరచబడటానికి ఇక్కడ చేర్చబడి ఉన్నాం. దేవుడు తన వాక్యములో తాను బయలుపరుచుకొని తన ప్రజలను ఆయన తెలుసుకొని ఆయన ప్రజలైనటువంటి వారు విధేయతతో జీవిస్తూ మరి దేవుని గురించినటువంటి జ్ఞానం ద్వారా ఇతరులకు తెలియచేసేటటువంటి సాధకాలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో మనము చూస్తే మరి మనం ఏ విధంగా దేవుని గురించినటువంటి ఆలోచనలు మనము చేయగలం. ఒక క్రైస్తవ పండితుడు అంటాడు, అభ్యసించే సంఘమే అభివృద్ధి చెందుతుంది. అభ్యసించే సంఘమే అభివృద్ధి చెందుతుంది. ఎలా అభివృద్ధి చెందుతుంది? ఒక పాస్టర్ లేక ఒక గురువు కావాలంటే ఒక విద్యార్థి తన యొక్క విద్యను పరిపూర్ణం చేసుకున్నాక థియలాజికల్ స్టడీస్ వేదాంతపరమైనటువంటి విద్యను 4 సంవత్సరాలు లేక 6 సంవత్సరాలు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసిన తర్వాత తాను దానిలో ప్రవీణత పొంది బైబిల్ గ్రంథంతో పాటు మిగతా గ్రంథాలను కూడా అభ్యాసం చేసి దానిలో ఉన్నటువంటి మరి ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రీతిగా ఇవ్వబడినటువంటి విలువలను పరిశీలన చేసిన తర్వాత బైబిల్ గ్రంథానికి అన్వయించుకొని దాన్ని దేవుని మార్గంలో నడిపించేటటువంటి ఒక విద్యా బోధనను తాను అభ్యాసం చేసిన తర్వాత
ఒక మరి పండితుడైనటువంటి ఒక గురువు దగ్గర, అంటే పండితుడైన గురువు అంటే ఎందుకంటున్నానంటే సీనియారిటీని బట్టి అతను పండితుడిగా చేయబడతాడు. అతని దగ్గర కొంతకాలము ఒక డీకన్గా లేక పరిచారకుడిగా పనిచేసిన తర్వాత తను కూడా గురువు యొక్క స్థానాన్ని అందిపుచ్చుకొని గురుతునీయమైనటువంటి పరిచర్యలో నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక విధంగా జ్ఞాపకం చేసుకోవాలి, ఇది వేద పాఠశాల లాంటిది. ఇశ్రాయేలీయులు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత మరి యెరూషలేమునకు గోడలు కట్టబడ్డాయి. అప్పుడు వారి ఆత్మీయ జీవితాన్ని పునర్నిర్మాణం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. చదవబడినటువంటి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించగా ప్రజలు ఆ గ్రంథాన్ని విన్న తర్వాత ఆనందించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుని యొక్క గ్రంథాన్ని చదవటం ద్వారా వారు ఆనందించగలిగేటటువంటి స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నీతిమంతులైనటువంటి వారు దేవుని యొక్క గ్రంథము ద్వారా ఆనందిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తుంది, బలపరుస్తుంది అనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అదే మనము మొదటి కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తరంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దేవుని యొక్క వాక్యము మనిషిని ఏం చేస్తుందనంటే ఆనందింపజేస్తుంది, అభ్యసింపజేస్తుంది, మరి ఆలోచింపజేస్తుంది. ఆ వాక్యము మన జీవితాల్లో పనిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గుర్తుంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మరి దేవుని యొక్క సంఘము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. అది ప్రాణాత్మను జీవాత్మను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు పనిచేస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం మరవకూడదు. కాబట్టి ఈ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం చూద్దాం ఒకసారి కొద్ది నిమిషాలు. ఈ 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రమును వ్యాఖ్యానించడం ద్వారా, అంటే ధర్మశాస్త్రాన్ని చదవటం ద్వారా 7వ నెల ఇశ్రాయేలీయులు తమ పట్టణంలో స్థిర నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదివించుకొనుటకు నీటి గుమ్మమ ఎదుట మైదానంకు వచ్చి చేర్చబడ్డారు. అప్పుడు యాజకుడైనటువంటి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించాడు. వినిపించడమే కాదు, దాని భావాన్ని కూడా గ్రహించినట్లుగా చేశాడు. అంటే ఈ గ్రంథంలో ఎజ్రా మొదటిగా ప్రస్తావించింది ఏమిటంటే నెహెమ్యా కంటే ముందుగా 14 సంవత్సరాల ముందే బబులోను చెరలో యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములకు వచ్చినటువంటి, అంటే నెహెమ్యా ఎజ్రా వీరు సమకాలికులుగా మనకి ఇక్కడ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నారు. అంటే సమకాలికులు అంటే సమవయస్కులు. ఒకరు పెద్దవారు అయినప్పటికీ ఒకరు చిన్నవారు అయినప్పటికీ దేవుని యొక్క పరిచర్య దగ్గరికి వచ్చేసరికి చిన్న పెద్ద తారతమ్యాలు తెలియకుండా పరిచర్యలో సహభాగస్తులుగా వారు దేవుని యొక్క గ్రంథాన్ని ఎజ్రా యాజకుడుగా, శాస్త్రిగా, ఇశ్రాయేలులకు ఆత్మీయ నాయకుడిగా పనిచేసినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది మోషే ధర్మశాస్త్రం అనేటటువంటిది మనకు తెలిసినటువంటిదే. మత్స్యఖండాలు
మోషే ధర్మశాస్త్రము పంచఖండాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు ధర్మశాస్త్ర గ్రంథాలు. ఇవి ఇశ్రాయేళ్లకు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు. ఇశ్రాయేలు వారి దైనందిక జీవితంలో వారు ఆ గ్రంథాన్ని పఠిస్తూ ఉండేవారు, అభ్యాసం చేస్తూ ఉండేవారు. వారి నొసటన, పిల్లల నొసటన నోట భాషికం వల్లే వారిని ధరింపజేసేటటువంటి జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా లేవియ కాండంలో కూడా మనము అది యాజకుల గ్రంథంగా మనము అనేక పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మోషే ధర్మశాస్త్రం అనేటటువంటిది పంచకాండాలు కాబట్టి ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా విని వారి జీవితాన్ని మార్చుకున్నారు. ఎంత గొప్ప ధన్యత! వాక్యం వినటే కాకుండా వారి జీవితాలను కూడా మార్చుకోగలిగారు. వారి జీవితాలు కూడా మార్చుకోగలిగేటటువంటి ధన్యత్వాన్ని మరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడే అది జీవితాల మీద ప్రభావము చూపించగలరు. ఎందుకంటే మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట వింటాం, చదువుతాం, పాడతాం. ఓ మానవుండా నీ గది ఏమోనో తెలియనా, ఏమేమి చేయించుంటివో తప్పించుకుందువా. మనము ఒక 2 వచనాలు పాడదాం. ఎందుకంటే ఈ పాట ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం మరి ఎంతైనా ఆశీర్వాదం. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి 639వ పాట. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు భక్తమయలై పొందుదురు తీర్పును. ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా, ఏమేమి చేయు నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదురు. మరణము మృతులలోకము గురియౌను యాజ్ఞికి. ఈనాడు నీవు తోడను యేసుని విడచినచో, ఆనాడు నీవు అందుండి ఎత్తెదవు.
దేవునికి వాక్యందము దేవుడు తెలుసును. యెహోవాని పేరందు ఉండదు మాయనిలో పడును. ఓ మానవుడా నీ గతి దేవునికి స్తోత్రం. జీవ గ్రంథాన్ని గురించి భక్తుడు రాసినటువంటి పాట ఇది. ఆ గ్రంథం తెరవబడినప్పుడు మన పేరు అక్కడ రాయబడాలి. అంటే ఇక్కడ యెరూషలేములో ఎజ్రా యాజకుడిగా, శాస్త్రిగా, ఇశ్రాయేల్ ఆత్మీయ నాయకుడిగా పనిచేశాడు. మోషే ధర్మశాస్త్రం అనేది ఇక్కడ అధ్యయనం చేస్తా ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని విని వారి జీవితాల్ని మార్చుకున్నారు. మార్పు చెందినటువంటి స్థితిని ఇక్కడ మనం చూస్తాం. ఎన్నో సంవత్సరాలుగా మన జీవితాల్లో కూడా మనం వాక్యాన్ని వింటున్నాం. వాక్యాన్ని ఎంతవరకు గౌరవిస్తున్నామో, వాక్యాన్ని ఎంతవరకు మనం విని అన్వయించుకుంటున్నాము మన జీవితాలకు గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలీయులు ఏ విధంగా అవగాహన చేసుకుని వారు ఉత్సహించారు. ఒకసారి 9వ వచనం నుంచి చూద్దాం. చూడండి. ఇది జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకునే వారికి పంక్తులు పంపించుడి. ఏదైనా ఈ దినము మన ప్రభువులకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. దేవుని ధర్మశాస్త్రాన్ని గ్రహించడం వల్ల ఇశ్రాయేలు ఏమయ్యారంటే ఇక్కడ దుఃఖాన్ని పొందారు, దుఃఖతప్తులయ్యారు. అంతేకాకుండా దుఃఖించి వారు పశ్చాత్తాపాన్ని పొందారు. అప్పుడు నెహెమ్యా వారికి ఏం చెప్తున్నాడండి? ఏడవద్దు, మీరు ఏడవద్దు, ఇది యెహోవా దినము. దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. ఈ దినాన్ని వాక్యం ద్వారా పట్టుకున్నాడు. వాక్యమైనటువంటి దేవుని మీ హృదయాల్లోకి మీరు చేర్చుకున్నారు కాబట్టి మీరు దుఃఖపడవద్దు, మీరు సంతోషించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము మీ దగ్గరికి వచ్చి మీ జీవితాలని మార్చగలిగింది. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఒక విధంగా ఇక్కడ మనము గమనిస్తే నెహెమ్యా సేవకుడు, రాజకీయమైనటువంటి సేవకుడు కూడా. అంటే ప్రజల యొక్క మనస్సులను గుర్తెరిగి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో గుర్తెరిగినటువంటి సేవకుడికి ఇక్కడ నెహెమ్యాని మనం చూస్తాం. అంతేకాకుండా మరి నేటి దినాన అభిషక్తులైనటువంటి వారు చేసేటటువంటి సేవ, ఇక్కడ అనభిషక్తుడిగా ఉన్నటువంటి నెహెమ్యా కూడా దేవుని ప్రజలకు తన యొక్క సువార్తను అందించేటటువంటి సాధకాలుగా మరి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 13వ వచనం నుంచి మనం చూస్తే ఇశ్రాయేలు అక్కడ పర్ణశాల పండుగను చేశారు. యెహోషువ ఆ తర్వాత పర్ణశాల పండుగను ఆచరించడం ద్వారా మరి వాళ్ళంతా చాలా ఆనందించారు. ఎజ్రా వారికి ధర్మశాస్త్ర వాక్యాలని చదివి వినిపించాడు. మరి పర్ణశాల పండుగ అనేటటువంటిది ఒకరోజు చేసేది కాదు, ఇది 7 దినాలు చేసేటటువంటి ఒక పండుగ. ఇశ్రాయేలులకు 7 పండుగలలో ఒక పండుగ ఈ పర్ణశాల పండుగ అనేటటువంటిది మనం చూస్తాం.
8వ దినాన పరిశుద్ధ సంఘంగా వారు కూడుకుని ధర్మశాస్త్రాన్ని చదవటం ద్వారా, వినటం ద్వారా వారు సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు విధేయులైనట్లుగా ఈ 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీయులు వాక్యాన్ని విని వారి జీవితంలో పశ్చాత్తాపాన్ని పొంది దేవుని యొక్క వాక్యానికి లోబడేటటువంటి మనస్సును హృదయానికి చేర్చుకునేటటువంటి వాక్యమును వారు నిండారా అనుభవించినట్లుగా నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా దేవుడు వారిని ఎలా సంరక్షించాడో, నడిపించాడో, పోషించాడో ఈ పండుగ దినాల్లో వారు జ్ఞాపకం చేసుకొని విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడంలో దేవుడు వారిని బలపరిచినట్లుగా 8వ అధ్యాయం అంతా దీనికి వెంటికి వెళ్ళిన తర్వాత ఆసక్తిగా చదివేటటువంటి వారు చదివితే ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా చదవటం వేరు, వినటం వేరు. విన్న తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు ఎలా విధేయులయ్యారో అనేటటువంటి విషయాన్ని ఈ 8వ అధ్యాయంలో మనము స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకనంటే వారు ఐగుప్తుని విడిచిన తర్వాత అరణ్య మార్గంలో వారు సంచార జీవులుగా గడిపినటువంటి ఆ దినాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఒకసారి మనం లేవికాండం 23వ అధ్యాయం 43వ వచనాన్ని చూద్దాం. చూడండి, లేవికాండం 23వ అధ్యాయం 43వ వచనం. నలభై మూడమ్మా. నేను మీ దేవుడినైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలుకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పాడు. నియామక కాలము అంటే ఏంటది? ఏ పీరియడ్ అయితే ఆ పీరియడ్లోనే దేవుని దగ్గరికి రావాలి. నియామక కాలం, నియమించబడినటువంటి సమయంలో మాత్రమే ప్రభువును దర్శించాలి. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తున్నాం. వారి ప్రవక్తలు వారు ఏం చెప్తే జరిగే దేవుడు ఆ విధంగా జరిగించేవాడు. కాబట్టి ఆ నియామక కాలంలో పిలువబడినటువంటి సందర్భంలో వారు రమ్మంటే ఆ విధంగా వచ్చి వారు దీవించబడినటువంటి విధానాన్ని మరి మనం ఇక్కడ లేవికాండం 23వ అధ్యాయం 43వ వచనంలో మరి స్పష్టంగా చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం ఒకసారి గమనిస్తే ఇశ్రాయేలీయులు మరి లోబడవలసినటువంటి పరిస్థితిని గురించి ఇక్కడ యెషయా భక్తుల ద్వారా తెలిపినటువంటి మాటలు యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 9 నుంచి 12 వరకు చదవదులే కానీ ఆ భాగంలో తెలియపరిచినటువంటి మాటలను ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ప్రస్తావిస్తూ 28వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ప్రస్తావిస్తూ పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియచెప్తున్నాడు. కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? హెబ్రీ భాషలో వారికి బోధ చేస్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క సందేశాన్ని ఆనాటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని అష్షూరీయులకును బబులోనీయులకును బానిసలుగా దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలీయులు దేవుడికి తిరుగుబాటుగా చేస్తే ఇశ్రాయేలీయులను ఏం చేశాడు దేవుడు? అష్షూరీయులకును బబులోనీయులకును బానిసలుగా దేవుడు వారిని అప్పగించాడు. అక్కడ వారు తమకు తెలియనటువంటి భాషలకు ప్రజలకు లోబడవలసి వచ్చింది. మనకు కూడా ఎవరైనా
భాషలు మాట్లాడుతుంటే భాష అర్థం కాకపోతే మనకి వారు మాట్లాడే సందర్భం మనకి తెలియకపోవచ్చు. ఇక్కడ కూడా ఈ అష్షూరీయులకును బబులోనీయులకు బానిసలుగా ఇశ్రాయేలీయులు అప్పగించబడినప్పుడు మరి ఇశ్రాయేలీయులకు తెలియనటువంటి భాషలో వారు మాట్లాడుతుంటే వారు కూడా మరి నిశ్చేష్టులు అయిపోయారు. కాబట్టి వారికి లోబడవలసి వచ్చింది. వారు ఎలా చెప్తే అలా వినాల్సి వచ్చింది. అందువలన ఈ అన్య భాషలు కఠినమైనటువంటి హృదయులైనటువంటి అవిధేయులకే మరి కానీ విశ్వాసులకు అవసరం లేదని ఇక్కడ పౌలు తెలియపరుస్తూ మరి ఇక్కడ ఉదాహరణ పూర్వకంగా ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే సంఘమంతా భాషలతో మాట్లాడుచుండగా అవిశ్వాస అయినప్పటికీ అన్యులైనప్పటికీ లోపలికి వస్తే మీరు వేరే మాటలు మాట్లాడుతున్నారని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారు అర్థం కాకపోతే నష్టం కలుగుతుంది. కాబట్టి మరి వారు దేవుడి దగ్గరికి రాకుండా లోక సంబంధంగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది అని పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నారు. అన్య భాషలను బట్టి జరుగుతున్న సందర్భాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కానిటువంటి పరిస్థితిని బట్టి ఒక కన్ఫ్యూజన్ అనేటటువంటిది వారికి అక్కడ ఏర్పడినప్పుడు క్రీస్తు వారి హృదయంలో ప్రత్యక్షం కాకుండా మరి క్రీస్తు గురించినటువంటి మాటలు కాకుండా లోక సంబంధమైన మాటలతోనే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అది సరైనటువంటి విధానం కాకుండా వారి హృదయాలు వారు మార్చబడాలని అంటే క్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాటలు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని పౌలు ఇక్కడ తెలియచెప్తా ఉన్నాడు. అంటే అర్థం కాని భాషలు మాట్లాడి ప్రవచన వరాన్ని మరి నిందలకు పాలు చేయకుండా వారు తమ పాపాలు గుర్తెరగాలి, తీర్పులోనికి రావాలి, వారి హృదయ రహస్యాలు బయటపరచబడాలి, పశ్చాత్తాపంతో మార్పు చెందించబడాలి అని పౌలు యొక్క ఉద్దేశం. అంటే సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ప్రజలేం చేయాలి? సువార్తను విని వారి హృదయాలు మార్చుకోవాలి. భాషలు మాట్లాడుతున్నప్పుడు భాష అర్థం కాకపోతే ఏమవుతుందంటే దేవుడు అవమానపరచబడతాడు. కొన్నిసార్లు అందరికీ భాషలు అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవచ్చు, అది వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ యెషయా చెప్పబడినటువంటి మాటల సందర్భంగా చెప్పినటువంటి మాటలను బట్టి పౌలు ఇక్కడ కొరింథీ సంఘంలో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే ప్రవచన వరాన్ని మరి అపేక్షించకూడదు, కానీ మరి అక్కడ అన్ని జనులు వచ్చినప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో ప్రవచించి దేవుని మాటలు తెలియచెప్తే వారు తప్పకుండా వారి హృదయాలు మార్చుకుంటారు అని చెప్పి పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియచెప్తూ వారి పాపాలను వారు గుర్తెరగాలి, వారి తీర్పులోనికి తేపడదని గుర్తెరగాలి, వారి హృదయ రహస్యాలు బయలుపరచబడుతున్నాయని గుర్తెరగాలి, పశ్చాత్తాపంతో మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధికి రావాలని పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియచెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మరి మనము చదువుకున్నటువంటి సువార్త భాగంలో మనం చూస్తున్నప్పుడు ఉపమాన రీతిగా ప్రభువారు వారికి బోధించారు. ఇక్కడ ఏం బోధించారు అని మనము గమనిస్తే మరి ఈ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను కూడా మరలా ఇక్కడ తెలియచెప్తూ యెషయా ప్రవక్త ప్రజలకు సందేశం తెచ్చాడు. ప్రవక్తగా మరి స్పష్టంగా దేవుని గురించినటువంటి అర్థాన్ని వారికి తెలియచెప్తూ ఒక ఉపాధ్యాయుడు బోధకుడులాగా బోధించి, అంతేకాకుండా దేవుని వాక్యము అన్ని జనులకు అర్థమయ్యే రీతిగా ప్రకటించాలి అనేటటువంటి విషయాన్ని తెలియచెప్తూ మరి అక్కడ విత్తనాల గురించినటువంటి ఉపదేశాన్ని తెలియచెప్పినట్లుగా మనము ఇక్కడ గమనించబద్దులమై ఉన్నాం. విత్తనాలు విత్తినప్పుడు అవి ఏ విధంగా మరి చిగురిస్తాయి, ఏ విధంగా
మంచి నేలను పడిన విత్తనాలు ఈ విధంగా ఫలిస్తే అనేటటువంటి ఉద్దేశాన్ని ఈ 13వ అధ్యాయము తెలియచెప్పేటటువంటి మాటలను మనం చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ దినం మనకి ప్రభావితమయ్యేటటువంటి కీర్తన, మొదటి కీర్తన ఒకసారి మనము కొద్ది నిమిషాలు అధ్యయనం చేద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అంటే దుష్టుల మార్గము, ఇక్కడ నీతిమంతుల మార్గము, పాపుల మార్గము అనేటటువంటి మార్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ధన్యుడు అనేటటువంటి మాట కూడా ఎక్కువ సార్లు ఇక్కడ ఉపయోగించబడినటువంటి మాటగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ధన్య జీవిత మార్గం అంటే ఆంగ్ల భాషలో బెస్ట్ ఈజ్ ద మ్యాన్ అనేటటువంటి ఒక ధన్యత ఇక్కడ తెలియచెప్పబడతా ఉంది. తెలుగులో ధన్యుడు అని చేర్చబడేటటువంటి ధన్య జీవిత మార్గం. ఏ మార్గంలో మనిషి ప్రయాణం చేయాలి? దేవుని దీవెన కొరకు మనం ఎంతగా ప్రార్థిస్తున్నాం? దేవుని దీవెనలు పొందటానికి మనం ఇక్కడ ఏమి చేయాలి? వర్షం పడుతున్నప్పుడు నీళ్ళు పట్టాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? బకెట్లో నీళ్ళు పట్టాలంటే ఏం చేయాలి? వర్షపు నీళ్ళు పట్టాలంటే ఏం చేస్తామమ్మా? బకెట్ని వర్షంలో పెడతాం. అప్పుడు ఆ వర్షపు నీళ్ళు బకెట్లో, అదే బోర్లా పెడితే ఏమవుతుంది? కొద్దిగా మాత్రమే వస్తాయి నీళ్ళు, ఎక్కువ నీళ్లు. అంటే ఈ ఉదాహరణకి ఎందుకు నేను తెలియపరుస్తున్నానంటే, ధన్యతను పొందటానికి మనము పాటించవలసిన కొన్ని షరతులు. బోర్లా పడి ఉంటే నీళ్లు పడవు, కానీ సరైనటువంటి రీతిగా బకెట్ను మనము వర్షంలో ఉంచితే ఏ విధంగా వర్షపు నీటితో ఆ బకెట్ నింపబడుతుందో, మరి కావలసినటువంటి పరిజ్ఞానం కొరకు ఈ లోకంలో మనం ఏం చేయాలనంటే, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో మనము సరైన రీతిలో నింపుకోవాలి. వాక్యాన్ని మన హృదయంలో సరైన రీతిలో నింపుకోవాలి. అంటే చెవులు గలవాడు వినుగాక అన్నాడు యోహాను భక్తుడు. అందరికీ చెవులు లేవా? అందరికీ ఉన్నాయి. కానీ ఎందుకన్నాడు ఆ మాట? కొందరు చెవులేమో దేవుని వాక్యం వైపు వినిపించుకోనట్టుగా మాత్రమే ఆ చెవులు ఉన్నాయి. కొందరు చెవులేమో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి. కాబట్టి ఈ ఆసక్తిని పుట్టించేటటువంటి పరిశుద్ధాత్ముడు కృపావర్షాన్ని నిత్యము తన మానవుల కొరకు భూలోకంలో ఆయన ఆకాశం నుండి కృపరిస్తూనే ఉన్నాడు. ఏ విధంగా? వాక్యము ద్వారా కృపరిస్తూ ఉన్నాడు. వర్షం ఏ విధంగా భూమి మీద పడుతుందో, వాక్యం కూడా మన చెవుల యొద్దకు కృమ్మరించబడుతుంది. కృమ్మరించబడినటువంటి వాక్యం ఏమవుతుంది? కొంత ఫలితాన్ని ఇస్తుంది, కొంత నిష్ప్రయోజనంగా మారిపోతుంది. అంటే ఫలితాన్ని ఇవ్వటం అంటే ఇక్కడ అర్థం ఏంటి? హృదయంలోనికి దింపుకొని దాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి స్థితి. దేవుని వాక్యములు వినువాడు ధన్యుడు. అంటే దీనికి కారణం మానవ జీవితంలో మరి సరైన రీతిగా నింపుకొని దుష్ట మార్గాన్ని మనము విడిచిపెట్టాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే దీని అర్థం ఏంటి? దుష్ట మార్గంలో నడవకూడదు, దుష్ట మార్గంలో ప్రయాణం చేయకూడదు. అది దుష్ట మార్గం అని తెలిసి మనం ప్రయాణం చేస్తే ఆ దుష్టులకు మనం లోబడిపోయే ప్రమాదము తప్పనిసరిగా కలుగుతుంది. రెండవది ఏమిటంటే పాపుల మార్గము. మూడవది ఏమిటంటే అపహాసకుల మార్గం. 3 మార్గాలు ఇక్కడ మనకి. చెప్పండి ఒక్కొక్కటి. దుష్టుల మార్గము,
పాపుల మార్గము, అపహాసకుల మార్గం. అంటే మీరు ఎక్కడుంటారు? దుష్టులు ఎక్కడుంటారు? పాపులు ఎక్కడుంటారు? అపహాసకులు ఎక్కడుంటారు? చెప్పండి అమ్మా, ఎక్కడుంటారు? వేరే చోట ఉంటారా? విజయవాడలో ఉంటారా? ఎక్కడుంటారు? మన మధ్యనే ఉంటారు. అంటే ఈ సమాజంలో ఈ మూడు మార్గాల్లో నడిచేటటువంటి వారి మధ్యనే మనము కూడా నడుస్తూ వెళ్తున్నాం. దుష్టులు, పాపులు, అపహాసకులు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి పదం ఏమైనదనంటే నిలువబడుట, కూర్చుంటుట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను. అంటే నిలువబడుట, కూర్చుండుట. ఈ దైనందిక జీవితంలో ఒక క్రమం. మనకు ఎక్కువసేపు నిలబడలేము, ఎక్కువసేపు మనము కూర్చోలేము. కాబట్టి ఈ నిలుచుట, కూర్చుండుట అనేటటువంటిది జీవన ప్రక్రియలో ఒక మార్గము. ఈ ప్రక్రియలో దుష్టుల ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టాలి. దుష్టులు మాట్లాడుకునేటటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయకూడదు. దుష్టత్వానికి మనం దూరముగా జీవించాలి. అంతేకాకుండా ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆకాంక్షించేవారు పాపుల మార్గమును విడిచిపెట్టాలి. ఈ కీర్తనలో ఇది చిన్న కీర్తన అయినప్పటికీ దీనిలో చాలా రకాలైనటువంటి వేదాంతాన్ని బైబిల్ పండితులు తెలియపరుస్తున్నారు. ఏమిటంటే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండరాదు. అంటే అపహాసకులు అని అంటే ఒక విధంగా తెలుగులో పర్యాయ పదంలో అహంభావం కలిగినటువంటి వారు. అపహాసకులు అని అంటే అహంభావం కలిగిన వారు, అన్ని మాకే తెలుసు అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారు, దేవుడి బిడ్డలను హేళన చేసేవారు. అంతేకాకుండా మరి దేవుడిచ్చేటటువంటి ధన్యత్వాన్ని కోల్పోయేటటువంటి స్థితిలోనికి నడిపించబడేవారు. ఎవరంటే వీరు? అపహాసకులు. రెండవ వచనంలోకి వస్తే దేవుని మాటలు మనం అంగీకరించాలి. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించువారు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. జీవిత పరమార్థంగా మరి దేవుని మాటల్ని విని అంగీకరించేటటువంటి వారు ఏ విధంగా ఉంటారనంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవారుగా. ఈ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు వెలుగైనది. అంటే మన త్రోవలో మార్గాన్ని చూపించేటటువంటిది వాక్యము, మన హృదయాలను ప్రభావితం చేసేటటువంటిది వాక్యము, మన హృదయాలను వెలుగుతో నింపగలిగేటటువంటిది వాక్యమైనది. కాబట్టి దేవుని మాటల్ని మనము ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను మనము ఆచరిస్తే మనం గౌరవించినటువంటి వారం అవుతాం. దేవుని వాక్యాన్ని మనం ఆచరించేటటువంటి వారం ఉంటే మనం అందరము గౌరవించేటటువంటి వారంగా ఉంటాం. అంటే దేవుని వాక్యాన్ని మనము చదివి నిజ జీవితంలో అభ్యాసం చేసినప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో నడిపించబడతాం. మూడవ వచనంలో పొందాం. ధన్య జీవితం పొందినటువంటి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మూడవ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాం. చదవండి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. అంటే విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి లక్షణం
చెట్టు దాని వేర్లు భూమిలోకి ఎంతగా నాటబడితే ఆ చెట్టు అంత స్థిరంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ పక్కనే ఉన్నటువంటి ఆ స్థలంలో పెద్ద చింత చెట్టు ఉంది. పోయిన వారంలో పెద్ద గాలి ఒకే ఒక నిమిషం వచ్చింది, ఆ చెట్టు పోకట్టు వేళ్లతో కూడా పడిపోయింది. అది ఎంతో బలమైనటువంటి చెట్టు, ఎన్నో సంవత్సరాలుగా ఎదిగించబడుతుంది. దాని లైఫ్ స్పాన్ ఒక 25 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ అది బాగా వర్షంతో తడిచి అది ఒక గాలి, పెద్ద గాలి వచ్చేసరికి 10 సెకండ్స్లో ఏమైపోయింది, అది చెట్టు పడిపోయింది. అంటే ఒక చెట్టు నిలబడాలంటే దానికి ఏం కావాలి? గట్టి వేరు ఉండాలి. అంటే ఆ వేరు ఏమైనదనంటే వాక్యమైనటువంటి వేరు. వాక్యాన్ని మనం పట్టుకున్నట్లయితే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని నిలవబెడుతుంది. లైఫ్ స్టాండ్ అంటారు వెనకాల వెన్నుపూస. వెన్నుపూస ఏం చేస్తుంది? మనల్ని నిలబెట్టినప్పుడు అది అడ్డుకుంటుంది, ఆపదలో నిలబెడుతుంది. ఈ వేరు కూడా చెట్టుకు అటువంటిది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో చొచ్చుకొని పోయినట్లయితే అది వేరు వలె మన యొక్క జీవితాలను ఏం చేస్తుంది? తప్పనిసరిగా నిలవబెడుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. లోతుగా పారినటువంటి చెట్టు స్థిరత్వంగా ఏ విధంగా కలిగి ఉంటుందో, తుఫాన్లు, గాలులు, వరదలు వచ్చినప్పుడు ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది, కూలిపోదు, పడిపోదు. కాబట్టి చెట్టుకు వేరు ఎంత అవసరమో, ప్రాముఖ్యమో, మరి అలాగే మన జీవితంలో వాక్యం కూడా మనకు అంతే అవసరమైనది. నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే క్రైస్తవ విశ్వాసి దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి వేదాంతాన్ని అంతటినీ అభ్యాసం చేస్తున్నాం. ఎన్నో రకాలైనటువంటి వచనాలను మనము జ్ఞాపకం చేసుకుని మన జీవితాలకు అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవునితో ఎటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం? లోక సంబంధంగా ఉన్నామా? గాలికి పొట్టు ఏ విధంగా ఎగిరిపోతుందో మనం కూడా అలాగే లోకంలో కలిసిపోతాం. చెట్టుకు ఏ విధంగా వేరు గట్టిగా ఉంటుందో, మనము ఎటువంటి తుఫాన్లు వచ్చినా, గాలి వచ్చినా చలనం లేకుండా అది ఏ విధంగా స్థిరంగా ఉంటుందో, దేవుడు నిన్ను నన్ను అలాగా స్థిరులుగా నిలబెడతాడు వాక్యము ద్వారా. ఫలవంతమైనటువంటి జీవితం ఎలా ఉంటుందనంటే, నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో నేను వారి యందు నిలిచి ఉండి బహుగా ఫలించడానికి అవకాశం. నాకు వేరుగా ఉండి మీరేమీ. అంటే మరి ఆయన ఫలం ఇచ్చేవాడు, ఆయన ఫలితాన్ని ఇచ్చేవాడు, ఆయన మనకు రూపురేఖలు ఇచ్చేవాడు, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆయన మనకు అంతస్తునిచ్చేవాడు, ఆయన మనకు మన జీవితంలో ఒక సొగసైనటువంటి కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనలో నిలిచి ఉంటే మనం ఏమవుతాం? ఫలిస్తాం. ఆయనతో లేకపోతే మనం ఏమవుతాం? ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనలో ఉంటే మనం హీరోలు, ఆయన లేకపోతే మనం జీరో. ఆయన ఉంటేనే మనం ఫలించగలం, ఆయన ఉంటేనే మనము వికసించేటటువంటి రీతిగా ఉండగలం. ఆ వేరు మన యొక్క జీవితంలో స్థిరముగా ఉండగలిగినప్పుడు అది మొక్క ఫలిస్తుంది, చిగురిస్తుంది, మరి అనేక కాండాలకి జన్మనిస్తుంది. కాబట్టి
మరి విశ్వాస జీవితంలో మనము అల్లుకొని పోయేటటువంటి అస్థిరులుగా ఉండకుండా, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండకుండా, న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేరు, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు, పొట్టులాగా ఎగిరిపోతారు. కానీ నీతిమంతుల సభలో మరి ఆయన మనతో సహవాసం చేసి మనల్ని బలపరిస్తే తీర్పు దినాన మనము దేవునితో కలిసి జీవించగలం. కాబట్టి నీతిమంతులు దేవుని నమ్ముతారు, వారు స్థిరులుగా నిలిచి ఉంటారు, వారి విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటారు. ఆఖరి వచనం 6వ వచనం చదువుదాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము అంటే నీతిమంతులు దేవుడు నమ్ముకుంటారు. దేవుడు నమ్ముకుంటే జరిగేటటువంటిది ఏమిటంటే ఆయన వెంబడించేటటువంటి వారందరూ ధన్యజీవులు అవుతారు. వేదాంత విద్య ఆదివారం వేదాంత విద్య ద్వారా అభ్యసించటం ద్వారా అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము మన జీవితంలో మన హృదయంలో భద్రపరుచుకోవడం ద్వారా ప్రభువును మహింపరిచేటటువంటి వారంగా, ప్రభువుని ఆరాధించి మహింపరచడం అంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని మనము దుష్టుల మార్గంలో, పాపుల మార్గంలో, అపహాసకుల మార్గంలో నడవకుండా నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి బడా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావని మరి తీర్పు నుండేటటువంటి స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన సంఘానికి, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరిచి సహాయం చేయగలగాలి. తలవంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం